ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. రెండవది ఇంకేదో ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లాంటి వాడు, ఎంత తెలివి కల్లోడని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. నెక్స్ట్ మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు. మరి ఉమా పేరు చెప్పలేదు. సారీ ఐఎమ్ ఉమా సుధీర్, ఐఎమ్ విత్ ఎన్డీటీవీ న్యూస్ ఛానల్. మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు అండ్ యూ స్పోక్ అబౌట్ కాజిం రిజ్వీ. హూ ఇస్ ద ప్రెసెంట్ డే కాజిం రిజ్వీ? Really, do you want that name? Mr. Prabhakar Rao. Oh. And related to that only, I'm saying the former DSP got arrested, etc. What is your understanding of what has happened? I know the investigation is still on, but what is your understanding of what happened? Midway, I cannot disclose any inquiry or whatever investigation is going on. Once the investigation is concluded, then definitely I will come and I will explain to everyone. So the process is going on. Once the department completed the process, then I will come up with the details. చెప్పండి. కూర్చో. నువ్వు ఉపన్యాసం కదా ఇచ్చావు. కూర్చో ప్లీజ్, సిట్ డౌన్. సార్ నమస్కారం సార్. ఈ అణచివేత గురించి చెప్పారు. నా పేరు పివి రమణారావు సార్. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. మీ ఊరి పక్కనే పోల్కంపల్లి మా విలేజ్ సార్. అయితే ఈ 10 ఏళ్లలో మేము అణచివేతకు గురైనాం సార్. చాలా అణచివేతకు గురైనాం. పోరాటం కూడా చేసినాం, మా హక్కుల గురించి పోరాటం కూడా చేసినాం సార్. మన